హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ కర్రీ చేస్తున్నాను. ఇదేంటా అనుకుంటున్నారా? వచ్చి ఎల్లిగడ్డ పేస్ట్, మంచి లేత సొరకాయ ఇది. ఇలా చేసి తింటే చలికాలం కదా బాగుంటుంది. అదే పచ్చిమిర్చి వేయచ్చు, కానీ పచ్చిమిర్చితో చాలామంది గ్యాస్ అవుతుంది. అందుకని నేను ఈ సొరకాయ కర్రీని ఇలా తయారు చేస్తాను. సగం ఉడికాక దొడ్డు ఉప్పు వేస్తాను. ఒక 10 నిమిషాలు మగ్గాక పసుపు. కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే అందరితో కాదు, చేతులు కాలుతాయి. సిమ్లో పెడతాం, రావాలి. నాకు ఇష్టమైన సొరకాయ కూర ఇలా ఎల్లిగడ్డతో వండుతుంటే ఎంత స్మెల్ వస్తుందో. రోజు కొద్దిగా వారం అంతా తినొచ్చు. 4-5 రోజులు ఇది బయట పెట్టినా ఇప్పుడు చలికాలం కనుక పాడవదు. రెడీ అయితే అయింది ఫ్రెండ్స్ సొరకాయ కర్రీ. పసుపు, సారీ ధనియాల పొడి. ఈ పొగలో మాట్లాడతారు కూడా నాకు మాటలు రావట్లా. కారం పొడి ఒక్కటే స్పూన్ వేసాను, ఎందుకంటే ఎల్లిగడ్డ వేసాం కదా. దీనిలో కొద్దిగా లాస్ట్లో మిరియాల పొడి వేస్తాం. రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇష్టమైన సొరకాయ కూర కట్టెల పొయ్యి మీద రెడీ అయింది. దీనిలో ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి. మనకి 40 దాటుతున్నాయంటే ఫ్రెండ్స్, ఇష్టమైన తిండి చేసుకొని చక్కగా ఇష్టమైనట్టు తినటం, రెస్ట్ తీసుకోవటం, ఎదురుగుండా పని చేయటం చేయాలి ఫ్రెండ్స్. కొంతమంది ఇది మర్చిపోయి 60-70 వచ్చినా కానీ ఏదో సాధించాలని ఏదో అవుతున్నారు. చూడండి ఎంత చక్కగా తయారైందో. వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తిని చూపిస్తాం మీకు. ముల్లంగి కీర సొరకాయ కర్రీ ఎంతో ఇంట్రెస్ట్గా చేశా. ఎందుకంటే సొరకాయ చాలా మంచిది. మంచోళ్ళు ఎలా అయితే భూమి మీద స్థానం లేదు, ఈ సొరకాయకి కూడా లేదు కాబోలు తక్కువ కాస్తున్నాయి. చాలా రేట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా రేట్ అయినాయి. టేస్ట్ చూస్తాను. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ కూర తినండి, రోగనిరోధక శక్తి పెరిగిద్ది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే, బాయ్, సీ యూ. వీడియోకి లైక్ చేయండి, ఫాలో చేయండి.